చాలా అంటే ఇంత అనుభవం ఉంది, రాష్ట్రాన్ని తెచ్చాడు, 10 ఏళ్ళు పాలించాడు, వారి అనుభవాలు వారి సూచనలు పాటించకుండా కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారు, కేసీఆర్ను చిన్న చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి ఇందాక మనం డిబేట్లో డిస్కస్ చేసాం. కానీ ఈ వైపు అంటే బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఆబ్జెక్షన్ ఇది. ఇప్పుడు నేను ఒక విషయం గుర్తు చేస్తా. పెద్ద మనుషులు, అండర్స్టాండింగ్ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత హిస్టారికల్ మ్యాన్లు, వీళ్ళందరూ కూడా హిస్టారిక్ పర్సన్స్, వీళ్ళందరూ కూడా శాసనసభలో ఎన్నికైన హాజరైన ఆ శాసనసభ యొక్క క్రెడిబిలిటీ పెరుగుద్ది. అది మనం గత చరిత్ర చూస్తే సుందరయ్య కానీ, గౌతు లచ్చన్న కానీ, లేక వెంకయ్య నాయుడు కానీ, లేక జైపాల్ రెడ్డి కానీ, లేక ఓంకార్ కానీ, రాఘవరెడ్డి గారి, లేకపోతే ఆ రాజేశ్వరరావు కానీ, ఇప్పుడు వెంకటేశ్వరరావు కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా చరిత్ర ఉన్న వాళ్ళు, కేసీఆర్ కన్నా ఎక్కువ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు. కానీ శాసనసభలో ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే మంత్రులు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ గా విన్నారు. అవును. కాబట్టి రేపు కేసీఆర్ నుంచి నోట వచ్చేటువంటి ప్రతి మాట విలువైంది. విమర్శించదగ్గది విమర్శించవచ్చు, వినవచ్చు. కాబట్టి ఇటువంటి హిస్టారియన్స్, వాళ్ళ హిస్టారికల్ లెజెండ్స్ శాసనసభలో ఉంటే శాసనసభ యొక్క క్రెడిబిలిటీ పెరుగుద్దండి. వాళ్ళ క్రెడిబిలిటీ కాదు, శాసనసభ. సత్యం సార్, అంటే మీరు ఫస్ట్ సెషన్ చూశారు, సెకండ్ సెషన్ చూశారు. బీఆర్ అంటే వీళ్ళు అవినీతి చేశారు, రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, ఈ రకరకాల పద ప్రయోగానికి మీకు దానికి ఒక ఇన్ఫినిటీ లేదు. అది రెండు వైపుల నుంచి జరుగుతుంది. రెండు వైపుల నుంచి జరుగుతుంది. ఇప్పుడు మన బీజేపీ మిత్రులు అన్నట్టుగా 100 రోజులు దాటక ముందే 30వ రోజు నుంచి విమర్శిస్తే ప్రజలు రిసీవ్ చేసుకోవచ్చు. నేను చాలా మందిని కదిలిచ్చి చూశా. అవును. 100 దాటిన తర్వాత 100 రోజులు కల్లా ఇస్తామని ఏమి వేయలేదో అప్పుడు మొదలు పెడితే అవును వాళ్ళు అడగటం సబబనే ఉంది అంటారు. ఇంకొక 6 నెలలు అయినాక విమర్శ చేస్తే ఇంకొంచెం క్రెడిబిలిటీ పోద్ది విమర్శకు. అవును, 6 నెలలు గడిచిందని. 5 ఏళ్లు పరిపాలించినటువంటి వాళ్ళని 60 రోజుల్లో మీరు అది చేయలేదు ఇది చేయలేదంటే అది ప్రిమేచ్యూర్ క్వశ్చన్ అవుతుంది. కాబట్టి వీళ్ళు శాసనసభ జరగకుండా ఎగబడుతున్నారు తర్వాత అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇవి చేసే విమర్శ నాట్ రైట్ టైం కాదు. ఇంకా కొంత టైం ఇచ్చి విమర్శ చేస్తే ఇదే విమర్శలకు కూడా ప్రజలు స్వీకరిస్తారు. కాబట్టి ఇప్పుడు పిందె ఉండంగానే పండు కావాలంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అట్ట కాదు కదా, వాళ్ళకు ఒక 6 నెలలో 3 నెలల టైం ఇచ్చి చేస్తే ఏ విమర్శలు చేస్తే బ్రహ్మాండంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఎందుకు రిసీవ్ చేసుకోరు? కాబట్టి అది డిసైడ్ చేసుకోవాల్సింది బీఆర్ఎస్. రెండవది, వ్యక్తిగత విమర్శలు చేస్తే ఈ విమర్శలన్నీ మర్చిపోతారండి ప్రజలకు. రెండు వైపులా చేసిన విమర్శలు కూడా వాళ్ళకి ఇప్పుడు హీరోయిక్ కనిపిస్తుంది. రేపు పత్రికల్లో టీవీల్లో కూడా పెద్ద పెద్ద హెడ్డింగ్ ఇవ్వచ్చు కాక ఇట్లా అన్నారని. కానీ లాంగ్ రన్ లో ప్రజలు మర్చిపోతారు. ఇవాళ నేను చెప్పిన పేర్లు పార్లమెంటేరియన్స్ కానీ అసెంబ్లీలో కానీ వాళ్ళని ఎందుకు గుర్చుకుంటున్నారు ప్రజలు? వాళ్ళు చేసిన వాదనలు, వాళ్ళ వాదన పటిమ, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, తర్వాత వాళ్ళ పర్సెప్షన్ దృక్పథం, వీటన్నిటికీ రెస్పెక్టబిలిటీ ఉండి ఇవాళ శాసనసభలో ఎవరు ఎలా ఉండాలంటే అగో వాళ్ళలాగా ఉండాలని నేను చెప్పిన పేర్లను గురించి ఎవరైనా మనం మెచ్చుకుంటాం, ఏ పార్టీలకు అతీతంగా. రేపు గతంలో గత 40 ఏళ్ళుగా చాలా మంది కుర్చీలు ఇసిరేసిర్రు, మైకులు ఇసిరేసిర్రు, మైకులు ఇర్రగొట్టిర్రు, పొడియం దగ్గరకు పోయి కూలగొట్టారు. వాళ్ళ పేర్లు ఎవరికైనా గుర్తున్నాయా? మరి ఎందుకు గుర్తులేవు? అవి తాత్కాలిక ఆవేశాలు, తాత్కాలికంగా ఏదో హెడ్డింగ్లు పెడతారు, అవి తర్వాత తెల్లారే మర్చిపోతారు. కాబట్టి ఇప్పటికైనా రెండు పక్షాలు కూడా ఒకళ్ళనొకళ్ళు పూర్వపక్షం చేసేటువంటి వాదనలు ముందు పెడితే మంచిది. దానికి రెస్పెక్టబిలిటీ వస్తుంది. రైట్. పవన్ గారు, ఎందుకు మీకు తొందర అంటే ఏం చెప్తారు? అదేవిధంగా కేసీఆర్ నిన్న గవర్నర్ ప్రసంగానికి రావాల్సి ఉండే, రాకపోవడం కొంత విమర్శలు తావిస్తుంది. అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా? రేపు బడ్జెట్ సెషన్కి వచ్చి కాముగా 1 గంట సేపు ఉండి వెళ్తారా? ఎందుకు ఈ హౌస్ను పట్టించుకోవడం లేదు, ఈ హౌస్కు రావడం లేదు అన్న ప్రశ్నలకు ఏం చెప్తారు మీరు? హౌస్ను పట్టించుకోకపోవడం రాకపోవడం ఏం లేదు, తొందర ఏం లేదు కదా. రేపు బడ్జెట్ అయిపోయిన తర్వాత వస్తారా రారా అన్నది మీకే తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఛాంబర్ మార్చి ఆయనని ఏదో చిన్న చూపు చూడాలి, ఆయనని చిన్నగా చేయాలి అని చూస్తున్నారు. గత ప్రభుత్వం ఎప్పటికీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఏదన్నా కొండను తవ్వి ఎలకను తీద్దామనే ప్రయత్నమే చేస్తున్నారు. వాళ్ళకి లాస్ట్ కి ఎలక తోక కూడా దొరుకుతలేదు. అది తీద్దామని అంటే మేడిగడ్డది గట్లనే మేడి పండు లెక్క అయిపోయింది. ఇప్పుడు కేఎంబీఆర్ అది కృష్ణా రివర్ బోర్డుది పట్టుకున్నారు. మళ్ళా ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారిని ఎంతసేపు చిన్న చేసి చూడాలని చూడడం చాలా బాధాకరంగా ఉన్నది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయన వస్తాడు, బడ్జెట్ అయిపోయిన తర్వాత బడ్జెట్ లోపు వస్తారు, ప్రసంగిస్తారని మేము అనుకుంటున్నాం. మీరేం తొందర పడాల్సిన అవసరం లేదు. డిసెంబర్ ఇప్పుడు బీజేపీ నాయకుడు అన్నారు
వీళ్ళకి ఎందుకు 100 రోజులు కాకముందే ఇంత తొందర ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ప్రతిపక్ష హోదాను ఎందుకు ఇంతగానో మధ్యస్తున్నారు అని అంటున్నారు. కానీ ప్రజలు మాకు ప్రతిపక్ష హోదాని ఇచ్చిండ్రు. మాకు 1, 2 సీట్లు ఇవ్వలేదు, 39 మేము బలంగానే ఉన్నాం ఇప్పటికి కూడా. డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తా, ప్రజల రూపురేఖలు మారుస్తా అనేసి ఏదో చెప్పిండ్రు. అది మేము అడుగుతున్నాం. వాళ్ళకు డెడ్ లైన్ డిసెంబర్ 9వ తారీఖు చెప్పిండ్రు కదా, ఇప్పుడు ఫిబ్రవరి 9వ తారీఖు దాకా అడుగుతూనే ఉన్నాం. 100 రోజుల దాకా అడుగుతూనే ఉంటాం. ఈ 100 రోజులలో ఏమైతుందంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, ఇక హామీలను తుంగలో దొక్కుతారు. అది అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా, బీజేపీ కాంగ్రెస్ ఒకటే విధంగా, అంటే వాళ్ళ ఆలోచనలు ఒకటే విధంగా ఉన్నాయి. ఎంతసేపు కేసీఆర్ గారిని తక్కువ చేసి చూడడం, కేసీఆర్ గారు బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు అనడం, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని వీళ్ళు మొత్తం బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దామని వీళ్ళు అనుకుంటున్నారు. అంతే, ఏం లేదు. సుజాత గారు ఆఖరి మాట నిజం. సుజాత గారు తెలంగాణ ఉద్యమం చేసిన వ్యక్తిగా, ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా, అదేవిధంగా రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తిగా అనేక అనుభవాలు ఉన్నాయి, అనేక నేపథ్యం ఉంది కేసీఆర్ గారికి. మీరు ఎందుకు కేసీఆర్ సలహాలు, కేసీఆర్ సూచనలు ఎందుకు తీసుకోవడం లేదు? ఎందుకు సానుకూల వైఖరితో, సానుకూల